యెస్. ఒకసారి చూడండి. ఆహ్, 1 అవర్‌లో 10:15కి హైలో ఏసాను నేను. 1 అవర్ క్యాండిల్‌కి. హైలో ఏసిన తర్వాత మనకెక్కడ ఎంట్రీ దొరికింది. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత పైకెళ్ళింది. పైకెళ్ళిన మార్కెట్‌లో ఒక గ్రీన్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత 13:30 అంటే 1:30కి ఆ ఎంట్రీ దొరికింది. ఇదే ఎంట్రీ మనం తీసుకున్నామని చెప్పాము వీడియోలో. ఈ ప్రకారంగా వచ్చింది ఎంట్రీ. ఇక్కడ మనకి ఒక సపోర్ట్ బ్రేక్ అయింది. ఇది గ్రీన్‌లో ఉండే అప్పుడు. తర్వాత నేను స డౌన్ అయిన తర్వాత నేను రెడ్‌లోకి మార్చాను. ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఏదైతే మన కాన్సెప్ట్ ప్రకారం అండ్ 1 అవరు 10:15 క్యాండిల్ 1 అవర్ కాన్సెప్ట్ ప్రకారము, 3 మినిట్స్ కాన్సెప్ట్ ప్రకారం ఎన్ని రకాలుగా మ్యాచ్ అయిందో చూడండి పర్ఫెక్ట్ ట్రేడ్ కోసం. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా సపోర్ట్ వరకొచ్చేసింది. ఒక గ్రీన్ క్యాండిల్ గూడా లేకుండా ఆహ్, డైరెక్ట్‌గా కిందికి వచ్చేసింది. అంటే ఇట్లే 50 మినిట్స్‌లోనే ఉండాలి టైమ్ ఫ్రేము. మళ్ళీ 5 మినిట్స్‌లోకి 3 మినిట్స్‌లోకి మారితే గనుక మనకిక్కడ కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది మళ్ళీ. అందుకోసం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఏదైతే డౌన్ లెవెల్ అండ్ టార్గెట్ లెవెల్ అనుకుంటామో, ఆ టార్గెట్ లెవెల్ వరకు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఈ రకంగా చూసుకున్నా గూడా మనకి ఎంట్రీ వచ్చింది ఈరోజు. ఒకసారి నిన్నటి వీడియోలో చూడండి. నిన్నటి వీడియో ఎంత పర్ఫెక్ట్ అండ్ పవర్‌ఫుల్ ఉందో. 10:15 క్యాండిల్ ఇది. ఒకసారి చూడండి ఇదొకటి. 10:15 క్యాండిల్